హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను విత్ లవ్ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. విత్ లవ్ అదే మన హీరోయిన్స్ వచ్చేసి ఛాంపియన్ మూవీ హీరోయిన్ ప్లస్ టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అండి. ఇక విత్ లవ్ మూవీ బేసిక్ వచ్చి ఒక తమిళ్ మూవీ అండి, డబ్బుడ్ ఇన్ తెలుగు వర్షన్ అండి. ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నానండి మూవీ ఏదో కొత్త కాన్సెప్ట్ లెక్క అనిపిస్తుంది, ఇలాంటి చిన్న చిన్న మూవీస్ చూసి ఎంకరేజ్ చేయొచ్చు అని ఒక పాయింట్లో వెళ్ళానండి. మూవీ లిటరల్లీ మూవీ అయితే ప్యాక్ అది చాలా బాగుంది. ఒక 2 hours 15 to 2 hours 20 minutes రన్ టైం అనేది మూవీ ఉందండి. స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అని ఇస్తారు. మేబీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వచ్చేమో, దాంట్లో రిలీజ్ అయితే అందుకే వేసి ఉంటారు. ఇక మూవీ చూసుకుంటే కొత్త కాన్సెప్ట్ అండి, చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ మనకి స్కూల్ డేస్ని గుర్తొచ్చేస్తుంది. బాగుందండి, బ్యాక్గ్రౌండ్లో కూడా అంతా బాగుంది. స్కూలు, హోటలు, కొన్ని ప్లేసెస్ మరీ ఎక్కువగా ఉన్న కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో మూవీస్ తీయడము, ప్లస్ ఆ మూవీ అదే ఆ ప్లేసెస్ తగ్గట్టు సీన్స్ రాసుకోవడము చాలా బాగుందండి. సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుందండి. సాంగ్స్ అంటారా, కొన్ని సాంగ్స్ బాగున్నాయి, కొన్ని సాంగ్స్ మధ్యలో సెకండ్ హాఫ్ ఒక సాంగ్ వస్తుంది, సాడ్ సాంగ్ కొంచెమే ఉంటుంది, ప్రిడిక్టబుల్ అండి. ఆ సాంగ్ అక్కడ వస్తుంది అని అర్థమైపోతుంది ఎందుకు అన్నట్టు అనిపించింది, వచ్చిందనండి. అదొక్కటి వదిలేస్తే చాలా బాగుందండి. మిగతా అన్ని చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉందండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న హీరోయిన్ కలుద్దామని చెప్పి ఒక కెఫేకి తీసుకొస్తారు. వాళ్ళిద్దరు పాస్ట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేద్దాము అన్నదే మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇక వాళ్ళిద్దరు వాళ్ళ లవ్ మధ్యలో వీళ్ళ లవ్ అనేది ఎలా వచ్చింది అనేది బేసిక్గా మెయిన్ కాన్సెప్ట్ అండి. మూవీ చాలా బాగుందండి. లిటరలీ ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నంత చాలా వర్కౌట్ అయింది. అక్కడ ఫాదర్ ఎమోషనల్, ఇక్కడ మన స్కూల్లో టీచర్ ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా వర్కౌట్ అయినాయండి. బేసిక్గా కామెడీ అండి. కొన్ని సీన్స్ అయితే లిటరలీ పడి నవ్వుతామండి, అంత బాగున్నాయి. కొన్ని స్కూల్ ఎపిసోడ్స్ కానీ అలాంటి చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని పడి నవ్వుతామండి, చాలా బాగుంది. కామెడీ పరంగా కూడా చాలా బాగుంది మూవీ. లవ్ కాన్సెప్ట్ కూడా చాలా కొత్త కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ చాలామంది అనుకుంటున్నారు లవ్ స్టోరీ రొటీన్ అయిపోయింది, ఇంకెన్ని కాన్సెప్ట్లు వచ్చినా కానీ రొటీన్ అయిపోతుంది అన్న టైంలో ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ పడిందండి. ఇది లిటరల్లీ ప్యాక్ వచ్చేసిందండి. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది మూవీ. ఇది మీకు ఎక్కడ బోర్ అనిపోయేదండి. మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చా అంటే 1-2 సార్లు మూవీ చూడొచ్చు, మీకు ఎక్కడ బోర్ అనిపోయేదండి మూవీ అయితే. అరే ఇక్కడ డల్ అయిపోతుంది అన్న టైంలో ఒక కామెడీ సీన్ పెట్టి లేపడం, ఇక్కడ డల్ అయిపోతుంది అన్న టైంలో ఒక ఎమోషనల్ సీన్ పెట్టి లేపడం, ఒక సాంగ్ వేయడము, అన్నీ కరెక్ట్ సిచ్యువేషన్స్ వచ్చినాయి. కానీ సాంగ్స్ అనేవి మరీ అంత బాగోలేవు, అదే మరీ అంత బాగున్నాయని కాదండి, బాగున్నాయి. మూవీ తగ్గట్టు ఉన్నాయి. కానీ సాంగ్స్ మేబీ తెలుగు డబ్బింగ్ మూలాన సాంగ్స్ అనేవి అలా అనిపిస్తున్నాయో లేదో మనకైతే ఏమో 2-3 సార్లు వింటే బాగా అనిపిస్తుందేమో అండి. ఓవరాల్గా బేసిక్గా మూవీ అయితే చాలా బాగుందండి. నా తరఫున అయితే నేను ఈ మూవీకి 3.72 వరకు రేటింగ్ ఇస్తానండి. ఇక మీలో ఎంతమంది మూవీ చూసారో కింద కమెంట్ చేయండి, చూసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అండి. నెక్స్ట్ వచ్చేసి నేను సర్వం మాయ హాట్స్టార్లో ఒక మూవీ అనేది రిలీజ్ అయిందండి, హారర్ ప్లస్ కామెడీ. ఆ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి రేపు మార్నింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టాను కానీ మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.